ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూద్దాం. 34 సర్కిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటో డ్రైవర్లకు టెస్టులు చేస్తున్నారు. టెస్టుల్లో 3 డ్రైవర్స్ పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో 130, 150, 200 పాయింట్స్ వరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. 35 పాయింట్స్ దాటితేనే మద్యం సేవించినట్లు లెక్క అంటున్నారు పోలీసులు. తాగి బస్సులు నడపొద్దు, పిల్లల్ని ప్రమాదంలో పెట్టొద్దు అంటున్నారు పోలీసులు. స్కూల్ యాజమాన్యాలు కూడా డ్రైవర్ల మీద దృష్టి పెట్టాలి అంటున్నారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ పై పోలీసులు ఏమంటున్నారు, తాగి నడుపుతూ దొరికిపోయిన డ్రైవర్స్ ఏమంటున్నారు, మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. ఉదయం నుంచి పోలీసులు చేపడుతున్న స్పెషల్ డ్రైవ్లో కొంతమంది స్కూల్ బస్సులు డ్రైవర్లు ఆల్కహాల్ తీసుకొని సేవించినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇటు బ్రీత్ అనలైజ్ టెస్ట్లో కూడా అది స్పష్టమైంది. కొంతమంది వ్యాన్ డ్రైవర్స్ కూడా దొరికారు. మనతో మాట్లాడేందుకు నార్త్ జోన్ నర్సల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఉదయం నుంచి సాయంత్రం కూడా మీరు ఎక్కడైతే ఈ స్కూల్ బస్సులు చెకింగ్ చేస్తున్నారు, సో ఇవాళ కొంతమంది దొరికారు. అసలు ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఆల్కహాల్? ఇక్కడ మాకు ఇక్కడ ఫ్యాక్టరీ సెంటర్లో ఒక మొత్తం 3 దొరికారు. ఒకటి ఆటో, ఒకటి ఓమ్నీ వ్యాన్, సెంట్ ఆండ్రూస్ స్కూల్ ఓమ్నీ వ్యాను, తర్వాత ఒక ఆటో స్కూల్ది. సో వాళ్ళు 196 వచ్చిందంట. దాంట్లో ఆల్కహాల్లో 196 వచ్చింది. సో ఎంత ఉండాలి సార్, ఎంత ఉండాలి అంటే జనరల్గా ఏంటంటే 35 బిలో కంట్రోల్ చేసిన 30 to 35 ఉంటుంది. 35 పైన ఉంటే మటుకు అఫెన్స్ అవుతుంది. దాంట్లో తల్లిదండ్రులు ఎంతో నమ్మి మిమ్మల్ని, మీ బస్సులు కానీ, మీ ఆటోలు కానీ, మీ వ్యాన్లు ఎక్కిస్తారు. సో మీరు ఈ లెవెల్లో మద్యం తాగి నడపడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అసలు ఏ స్కూల్ మీది, ఏం తోలుతున్నారు? ఆంటూస్ సార్, ఆంటూస్ స్కూల్ వ్యాన్ డ్రైవర్ని. సో నీకు 196 వచ్చిందట కదా? నాకు 196 రాలేదు సార్. పోలీసులు చెప్తున్నారు కదా ఏమో 130, 150 ఏమో చూపిస్తుంది. నైట్లో 3:30 వరకు నేను తాగి. మరి నైట్లో తాగితే ఇప్పుడు వచ్చింది కదా క్లియర్ కట్గా. ఇట్లా చేయడం వల్ల పిల్లలకి, ఎందుకంటే మీరు తాగడం వల్ల ఇటు మీరు నడిపే బండి ప్రమాదంలో పడుతుంది, అదేవిధంగా ఎదురుగా వచ్చే వాహనాలను మళ్ళీ మీరు ప్రమాదశాత్తు గుద్దితే అవతలాలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు? నేను అంతే చెప్తున్నా కదా సార్, డైరెక్ట్ చెప్తున్నాను కదా. నేను నైట్లో 3:30 వరకు తాగినాను. ఇప్పుడైతే ఏం తాగలేదు. మరి తాగినప్పుడు ఉద్యోగం రాకుండా ఆగిపోవచ్చు కదా, మరి ఎందుకు వచ్చి, లేకపోతే రాలేని పరిస్థితులు అనుకొని వచ్చినా సార్. నేను లోకలే కదా అని వచ్చిన, లేప రాకపోతుంది అంతే సార్. చాలా మంది చెప్తున్నారు. మీరు చెప్పండి బాబు, ఏం తోలుతున్నావు నువ్వు? నేను ఆటో. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 6 మంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు నీ ఆటోలో? 6 మంది. 6. సో ఎక్కడ మీది? మాది ఇక్కడనే బన్సులాల్పేట. ఏ స్కూల్ పిల్లలు వాళ్ళు? కెండ్లి, మారేడుపల్లి. కెండ్లి. సో వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, ఒకళ్ళు మీకు మందు అలవాటు ఉండుంటే ఆటోను లేకపోతే తోలకుండా ఉండొచ్చు కదా. సో మిమ్మల్ని నమ్మే కదా తల్లిదండ్రులు పంపిస్తారు, జాగ్రత్తగా ఇంటికాడ దింపుతారని కదా. మరి ఏంటి మీరు పెద్ద తప్పు చేశారు? ఇప్పుడు మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే వచ్చింది చాలా, దాదాపు 193 పాయింట్లు వచ్చిందంటూ చెప్తున్నారు. మామూలుగా 20 వచ్చిందేమో కానీ నాకు మామూలుగా వచ్చింది 130 వచ్చింది. తప్పే అంతే, ఏం లేదు. తప్పు అంతే, ఏం లేదు అలా. పిల్లల ప్రాణాలు కదా, ఎందుకంటే నువ్వు తాగి రావాల్సిన అవసరం ఉంది. ఒకళ్ళు నీకు తాగాలనిపిస్తే ఆ రోజు ఉద్యోగం మానేయచ్చు కదా. ఓకే, కరెక్ట్. అది నేను తప్పు చేసిన అంటున్నా. సో ఉదయం నుంచి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఈ తనిఖీలు చేపట్టారు. ఎక్కడైతే స్కూల్ బస్సులకు సంబంధించి ఆటోలు కావచ్చు, వ్యాన్స్ కావచ్చు, వాటన్నిటి కూడా తనిఖీలు చేపట్టారు. బ్రీత్ అనలైజ్ టెస్ట్ ద్వారా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత మేర తీసుకున్నారన్న కోణంలో కూడా చెక్ చేశారు. ఇప్పటికే అనేక చోట్ల కేసులు బుక్ చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్.